శివసేన యూబీటీలో మరోసారి రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే 6 లోక్సభ సభ్యులు తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఆకస్మిక పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే కీలక ప్రకటన చేశారు. తన నాయకత్వంపై కార్యకర్తలకు నమ్మకం లేకపోతే శివసేన యూబీటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉద్ధవ్ మాట్లాడుతూ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవిని అంటిపెట్టుకుని ఉండాలని అనుకోవట్లేదన్నారు. ఒకవేళ తాను ఈ పదవికి అర్హుడిని కాదని భావిస్తే తక్షణమే వదలుగుతున్నానంటూ పార్టీ బాధ్యతలను ఎవరైనా చేపట్టవచ్చంటూ పేర్కొన్నారు. ఎంపీలు తిరుగుబాటుపై ఓటర్లకు క్షమాపణలు చెబుతూనే బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాల కోసం తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. పార్టీకి ఉన్న 9 మంది ఎంపీలలో 6 పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి పార్లమెంటరీ సమావేశానికి గైహాజరయ్యారు. వీరంతా ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభో వాజే మాత్రమే ఉద్ధవ్ వెంట నడుస్తున్నారు.